జనాలు ఎలా ఉంటారంటే, అనవసరమైన చోట ఏతులు ఎగ్గమంటే బాగా ఎగ్గుతారు గదా! సో, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ న్యూ ఇయర్. సో, మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పామనుకోండి. ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి? అసలు న్యూ ఇయర్ ఏంటి? జస్ట్ క్యాలెండర్‌లో డేట్ ఒక్కటే చేంజ్ అవుతది. మన లైఫ్‌లో ఎలాంటివి అలాగే ఉంటాయనేది చెప్తా ఉంటారనమాట. సో, ఇది వాళ్ళకి అనవసరం. నేను చెప్పేదేందంటే, సో, మీకు అది అనవసరమైనది. సో, మీకు చెప్పినప్పుడు మీకు ఓకే. నీకు నచ్చితే థాంక్స్ అని చెప్పు. లేకపోతే నాకు ఇష్టం లేదని చెప్పేసేయి. ఇలాంటివి మనకి చెప్పారనుకోండి నాకు గూడా చాలా చిరాకుగుంటదనమాట. సో, మీకు గూడా ఇలాగే ఎవరైనా తగిలారా చెప్పండి ఇవాళ న్యూ ఇయర్‌లో? నాకైతే చాలా మంది అలా తగిలారనమాట. సో, అదొక మన హ్యాపీనెస్ భయ్యా. మనం అట్లా చెప్పడం మనకొక హ్యాపీనెస్ ఇస్తది. సో, వాళ్ళు వినడం, వినకపోవడం అది వాళ్ళ ఇష్టం. కానీ ఇలాంటివి అతిక ప్రసంగాలు ఇచ్చారనుకోండి ఎక్కడో కాలుతదనమాట. ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో, నేను అలాంటి అధికంగా మాట్లాడే వాళ్ళ దాంట్లో అయితే నేను అస్సలకే లేనమాట. సో, మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మన ఫీలింగ్స్‌ని హ్యాపీగా ఉంచుకుంటే చాలనేది నా ఫిలాసఫీ. ఏంటక్కా వీడియో ఒకటి చూపిస్తున్నావు, ఆడియో ఒకటి మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? నా ఫ్రస్ట్రేషన్ అలా ఉంది. మరి నా మతి అట్లుందనమాట. సో, ఇక మ్యాటర్ ఏంటంటే ఇదంతా కూడా మా వాడి హకీకా ఫంక్షన్ రోజనమాట. సో, ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. అనుకుంది మొత్తం స్పాయిల్ అయింది.